పశ్చిమ నియోజకవర్గంలోని మహిళలపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిని బాధిత రహిత మహిళలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా గ్రీవెన్స్ డే నిర్వహించారు. మహిళల నుండి సమస్యల్ని అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి త్వరితగతిన వారి సమస్యల్ని పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని మహిళలు ఎలాంటి సమస్యలు లేకుండా సురక్షితంగా సుభిక్షంగా స్వేచ్ఛగా ఈ నియోజకవర్గంలో ఉండాలనే సంకల్పంతో పనిచేస్తున్నానని తెలిపారు. మహిళలు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న మహిళా గ్రీవెన్స్ డేని సద్వినియోగం చేసుకుని వారి సమస్యల్ని పరిష్కరించుకోవాలని కోరారు. మహిళల యొక్క సమస్యల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ నియోజకవర్గంలో మహిళలందరూ కూడా బాధిత రహిత మహిళలుగా ముందుకు వెళ్ళాలి అన్న ఒక సత్సంకల్పంతో ఈ యొక్క ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇటు మహిళా కార్యకర్తలు కావచ్చు, లేదంటే సామాన్యంగా మహిళా ప్రజలు కావచ్చు, వారి వారి సమస్యలతో మా దగ్గరికి వస్తున్నప్పుడు అన్ని సమస్యలు అంటే 100కు 100% తీరుస్తున్నాము అని చెప్పలేం, కానీ 80% సమస్యలకి ఒక పరిష్కార మార్గాన్ని ఇవ్వడం అనేది మాకు చాలా సంతృప్తికరంగా అనిపిస్తూ ఉంది. మహిళలు కూడా దీనికి విశేష స్పందనగా వారు కూడా మీరు వాళ్ళని కూడా సంప్రదించినప్పుడు మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత సమస్య తీరిందనే చెప్తూ ఉన్నారు. అయితే ఇంకా గ్రీవియన్సెస్లో డిపార్ట్మెంట్ వైజ్ గ్రీవియన్సెస్లో జరగని సమస్యలు, వాళ్ళకి పరిష్కారం కాని సమస్యలు మా దగ్గరికి తీసుకొస్తున్నారు. కానీ అవి కూడా మళ్ళీ అధికారులే చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి మేము నిరంతరం ఫాలో అప్ చేస్తూ ఉన్నాము, ఫాస్ట్గా చేయాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. మరి అనేక సమస్యల్లో మహిళల్ని వాళ్ళు కూడా ప్రత్యేకంగా చూసి మహిళలు వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలతో వచ్చినప్పుడు క్లోజ్ చేయాలి అని చెప్పి అటు డిపార్ట్మెంట్ వైజ్ కూడా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళలందరూ సుభిక్షంగా ఉండాలి, ఒక ఎంపవర్మెంట్తో ఉండాలి, ఏ సమస్య లేకుండా వాళ్ళు స్వేచ్ఛగా ఈ నియోజకవర్గంలో ఉండాలి అన్న ఒక సత్సంకల్పమే ఈరోజు నన్ను ముందుకు నడిపిస్తుంది అని చెప్తూ ఈరోజు ఈ గ్రీవియన్స్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకున్నందుకు ఇంకా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు. నియోజకవర్గంలో మీరు తీసుకుంటే అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ అనేక డిపార్ట్మెంట్లో ఒక ఎలక్ట్రికల్ పోల్స్ మార్చాలి, లేదు అని అంటే నియోజకవర్గ స్థాయిలో ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలి అని చెప్పి ఎనర్జీ మినిస్టర్ గారు ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చారు. అయితే నా నియోజకవర్గంలో నాకు 2 ట్రాన్స్ఫార్మర్ల అవసరం ఉంది అని చెప్పి వాళ్ళని ప్రత్యేకంగా కలిసినప్పుడు, ఆ రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పుడు, సిఎండి గారిని ఎనర్జీ మినిస్టర్ గారిని కలిసినప్పుడు చాలా సానుకూలంగా స్పందించి ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 2 సబ్స్టేషన్స్ని వాళ్ళు మాకు ఏర్పాటు చేస్తాము అని చెప్పి మాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరొక డిపార్ట్మెంట్ని, పోలీస్ డిపార్ట్మెంట్, కొత్తగా ఎస్పీ గారు రాగానే ఇక్కడ గంజాయి సమస్యలు కానివ్వండి, ఇతరత్ర చిట్ ఫ్రాడ్స్ కానివ్వండి, ఈ ఫ్రాడ్ కేసుల్ని వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్ళి గంజాయి ఏ ఏ ప్రాంతాల్లో మా దృష్టిలోకి వచ్చినాయో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి అందించినప్పుడు ఈరోజు మీరు తీసుకుంటే గంజాయి లేని ప్రాంతాన్ని తీసుకురావాలన్న ఒక సత్సంకల్పంతో మా రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి మేము